నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ కందల కృష్ణారెడ్డి కార్యకర్తలను కోరారు. నాయుడుపేటలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు కార్యకర్తలు పార్టీ శ్రేణులతో విజయశ్రీ పరిచయ కార్యక్రమాన్ని కందల కృష్ణారెడ్డి ఏర్పాటు చేశారు. తనకిచ్చిన గౌరవం నిర్మలా విజయశ్రీకి కూడా ఇవ్వాలని టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం కార్యకర్తలను అభ్యర్థించారు. మీ బిడ్డగా నియోజకవర్గంలో తనను ఆశీర్వదించాలని పార్టీ శ్రేణులను విజయశ్రీ కోరారు. నియోజకవర్గాన్ని గెలిపించి తమ అధినేత చంద్రబాబు నాయుడిని సీఎంగా చేసుకోవాలని విజయశ్రీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసంబేటి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి, 786 రఫీ, కట్టా వెంకటరమణారెడ్డి, పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న మరి ఘనత నెలవల సుబ్రహ్మణ్యం గారికి దక్కిందని చెప్పి కూడా మనం చేస్తాం. మరి అంతమంది రెడ్లున్నా సుబ్రహ్మణ్యం అయితే అందరికీ పనికొస్తాడు, అందరితో బాగుంటాడనే ఉద్దేశంతో నాకు తెలియకనే నామినేషన్ వేసి నన్ను యునానిమస్ గా ఏకగ్రీవంగా చేసినందుకు నా గ్రామ రైతులకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అప్పటి నుండి 84 వరకు నేను రాజకీయాల్లో ఉన్నా. తర్వాత 84లో వినాయకుని గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా సెలెక్ట్ అయ్యి మరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తుంటే నా భార్య 1995లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నేను కాంగ్రెస్ అభ్యర్థినిగా ఎంపీటీసీగా నిలబెడితే అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాను. మరి తదుపరి 5-6 మంది సర్పంచుల్ని పోటీ అనేది లేకుండా అదే భీమవరం సర్పంచ్గా వేస్తే అత్యధిక ఓట్ల మెజార్టీతో ఆమె కూడా గెలవడం కూడా జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే విజయం మా కుటుంబంలో ఉంది. మేము ఎప్పుడు పోటీ చేసినా, నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా, నేను అభ్యర్థులు పెట్టినా వాళ్ళు గెలవడమే కానీ ఓటం అనేది నా జీవితంలో లేదని చెప్పి కూడా మరి ఈరోజు కూడా నా కుమార్తె విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంతమంది పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా పెద్దలు వేనాటి రామచంద్రారెడ్డి గారు, పెద్దలు కొండేపాటి గంగాప్రసాద్ గారు, పెద్దలు తిరుమూరు సుధాకర్ రెడ్డి గారు, ఇంకా మండల ప్రెసిడెంట్లు, పట్టణాధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరి యొక్క సహాయ సహకారాలతో విజయ దుందుబి మోగిస్తాం. విజయశ్రీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. మరి ఈ రోజు వైసీపీ నాయకులు అవాకులు చవాకులు నేను పేరుతా ఉంటారు. మీ భయాలకి, మీ తాటాక చప్పుళ్ళకి భయపడడం కాదు, మేము దౌర్జన్యం చేస్తామని చెప్పని అంటున్నారు. సవాల్ నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి, ఎవడైనా సరే మా మీద దౌర్జన్యం దానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం రండి అని చెప్పని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తాను. మీ తాటాక చప్పుళ్ళకి భయపడలేదు. మీరు చెప్పే మీ దౌర్జన్యాలకి ఎట్టి పరిస్థితుల్లో సహించాలని చెప్పని కూడా తెలియజేస్తూ తెలుగుదేశం కార్యకర్తలకి అండగా మేమందరం ఇక్కడ ఉండే నాయకులు అందరం కూడా అండగా ఉంటాం. మీరందరూ కూడా విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు మీ ఎలక్షన్ గా భావించి ప్రతి ఒక్కరు కూడా విజయశ్రీ విజయానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మరి మీకు ఎన్నో ప్రలోభాలు పెడతారు. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడికి వైసీపీ నాయకులు అనేక ప్రలోభాలు పడతారు. అవన్నీ ప్రలోభాలకు నమ్మకుండా మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరిచి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే సూలూరుపేట నియోజకవర్గంలో విజయశ్రీ గెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా మనవి చేస్తూ మరి ఈ అవకాశం. నా పేరు డాక్టర్ నెలవల విజయశ్రీ. ఈ నియోజకవర్గంలోనే పుట్టి పెరిగి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. మా నాన్నగారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతో మందికి సేవ చేయడం నేను చూశాను. సో ఆయన పాటలోనే ఆయన స్ఫూర్తిగా ముందుకెళ్తూ అందరికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ నన్ను బిడ్డగా, చెల్లిగా అనుకొని ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 కార్యక్రమం ద్వారా మరియు నిన్న ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ద్వారా అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సాధించుకున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన.
2 సార్లు 2019లో గెలిచాము, 14లో కొన్ని అనివార్య కారణాల గెలవలేకపోయాం, 2024 వదిలేసేశారు. కాబట్టి 2024లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం మన మీద ఎంతో ఉంది. 2019లో అలవల సుబ్రహ్మణ్యం గారు నేను ఇద్దరం నాయుడుపేట టౌన్లో 2 ఎలక్షన్ చేశాం, పోరాటం చేశాం. ఎటువంటి పోరాటం అంటే అవతల వాడు యుద్ధానికి వచ్చే పోరాటం. ఆ పోరాటంలో అందరూ నా ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు పార్టీలోకి రఫీరావుడు, చెంగయ్యరావుడు, రమణాడి గారు రావడం నిజంగా వీళ్ళందరినీ నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే అందరం కలిసి పనిచేయాలి. ఇంకెవరు వచ్చినా తెలుగుదేశం పార్టీలోకి పక్క పార్టీ నుంచి ఎవరు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం. తెలుగుదేశం పార్టీలో తెచ్చుకుందాం. 2024లో గెలుద్దాం. 2024లో నాయుడుపేట టౌన్లో 10,000 ఓట్లు మెజారిటీ తీసుకొస్తానన్నా. మీ అందరూ సహాయం కావాలి, మీరందరూ మా ఎన్నుకోవాలి. ఖచ్చితంగా తిరిగి గెలుస్తామని చెప్పి విజయపదంలో ముందుకెళ్దామని కోరుకుంటూ, అలాగే మొక్కలతో ప్రారంభమైన మహిళ ఈరోజు ఇంతమంది వచ్చారు. ఎవరైనా కన్నారు మహిళను గౌరవించాలి. మహిళలను మనం గౌరవిస్తున్నాం కాబట్టి, మన పార్టీ గౌరవిస్తుంది కాబట్టి ఇంతమందితో మనం ముందుకు వచ్చామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నా, అందరం కలిసి పనిచేద్దాం. అందరం కలిసి పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని నమ్ముతూ సెలవు తీసుకున్నాము. మొదలుపెట్టారు. ఎక్కడ కూడా వాటికి మీరు ఒక్క ఆలోచనకి తావివ్వదు. వైసీపీలోని కొంతమంది వ్యక్తులు నెలవల విజయశ్రీ గారి అభ్యర్థిత్వాన్ని కూడా మార్చేస్తున్నారు, వేరే వాళ్ళు వచ్చేస్తున్నారని ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి మీద ఉంది. మనం ఆమెని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మనం ఆమెని ప్రచారంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఇదేమి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదు, రోజుకు ఒక అభ్యర్థిని మార్చేసేదానికి. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆమె పేరు చెప్పినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పొద్దున ఒక అభ్యర్థిని చెప్తాడు, సాయంత్రం ఒక అభ్యర్థిని చెప్తాడు. ఇది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ. ఇక్కడ ఆ విధమైన పరిస్థితులు జరగవు. మీరు ఎన్ని కుట్రలు చేసినా నెలవల విజయశ్రీ గెలుపుని ఆపలేరని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు అందరికీ చెప్తా ఉన్నాను నేను. అలా ఈరోజు నెలవల సుబ్రహ్మణ్యం గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెడితే 81లో ఆయన స్థాపించారు. 81లో 43 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టి, పేద కుటుంబంలో పుట్టి, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక టీటీడీ బోర్డు సభ్యుడిగా, ఒక ఎస్సీ కమిటీ చైర్మన్గా ఇన్ని పదవులు 43 సంవత్సరాల పాటు రాజకీయ జీవితంలో ఆయన ఉన్నాడంటే ఆయన నిబద్ధత ఏ విధంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మనం ఒకసారి మీరందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అటువంటి అభ్యర్థిని మనకు ముందు పంపించారు, ఆయన బిడ్డని మరి ఈరోజు పంపించారు. అటువంటి రాజకీయ కుటుంబంలో నుంచి, అటువంటి రాజకీయ మనోభావాలు, అటువంటి రాజకీయ సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి నుంచి వచ్చినటువంటి నెలవల విజయశ్రీ ఏమేమి దారిని పోయి డాక్టర్ ఉద్యోగం చేసుకుంటా వచ్చిన వాళ్ళు కాదు. అభ్యర్థిని ఎవడో ఒకడు వస్తాడు, అభ్యర్థిని ఏంది నెలవల సుబ్రహ్మణ్యం గారు రాజకీయ కుటుంబం 43 సంవత్సరాలు రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏంటి, వీకెండ్ వారం రోజుల్లో ఆ పరిస్థితి మా మైకులు పెరుగుతుంటుందా అని చెప్పాను. వారం రోజులు టైం ఇవ్వడానికి మేము మాట్లాడాల్సింది కూడా ఆమె మాట్లాడుతుందని చెప్పారు. అవసరం లేదు, అవకాశం లేదు, అవకాశం ఆయన నీదే ఇప్పుడు దాకా అవసరం లేదు కాబట్టి ఆమె అట్లా ఉంది, నేర్చుకుంటుంది వారం రోజులు. ఇంకొక విషయం చెప్తాను, అటువంటి పరిస్థితుల్లో ఎన్నో సమీకరణాలు, ఎంతోమంది అభ్యర్థులు, తప్పులేదు. టికెట్ ఆశించుకున్న తమ్ముడు ఒకరున్నాయి, ఆశించడంలో తప్పులేదు. ఆశావాదులు ఎంతమంది అయినా ఉండొచ్చు. ఒకసారి అందరినీ పరిశీలించి అన్ని అభ్యర్థిత్వాల్ని మరి చూసి అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత
తెలుగుదేశం పార్టీ సతీష్ రెడ్డి గారు చెప్పారు, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు, నాయకులు ఒకసారి మన అధినాయకుడు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ బాటలో మనం నడవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను.